Hi everybody, this is Nandakishore. Please subscribe, like, share Tree Media. స్టేజ్ ఆర్టిస్ట్ డాన్స్ అవి పర్ఫెక్ట్గా ఉంటారు, మంచి పర్సనాలిటీ. సినిమాల్లోకి అసలు ప్రయత్నాలు చేయకుండా డైరెక్ట్ సీరియల్స్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే నేను టెలివిజన్ వచ్చిన టైంలో నేను ఇంత మరీ భారీ పర్సనాలిటీ లాగా లేకపోతే అంత లేదు. అప్పుడు యంగ్స్టర్గా ఉండేవాళ్ళం కదా, అంటే ఇప్పుడు ముసలోళ్ళం ఏమని కాదు. అప్పుడు రియల్గా అప్పుడే ఫ్రెష్గా వచ్చాము కాబట్టి ఆ టైంలో కొంచెం మెచ్యూరిటీ కూడా ఫేస్లో ఉండేది కాదు. ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్, ఇప్పుడున్న ఫిట్నెస్ అప్పుడు కొంచెం తక్కువ ఉండేవి. కానీ సినిమా ప్రయత్నం అనేది అప్పుడు బేసిక్గా చేయలేదు ఎక్కువ, ఎందుకంటే సీరియల్లోనే సరిపోయేది. నెలకి 25 రోజులు అలా గడిచిపోయి అప్పుడు మనం దీన్ని బ్రేక్ తీసుకుని సినిమాకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈ అవకాశం ఉండేది కాదు. ఒకవేళ అక్కడికి వెళ్తే ఈ అవకాశం ఉండకపోతే ఏంటి అనే క్వశ్చన్. ఎందుకంటే డైరెక్ట్ సినిమాలో వెళ్ళి మనం చేసేటానికి మనం వెల్ ఆఫ్ కాదు కదా, మనకంటూ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. అందుకని ఆ ఉద్దేశంతో వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకుంటూ అప్పుడు సీరియల్లోనే ఎక్కువ చేయాల్సి వచ్చింది. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ అయినా సరే ఒక పొజిషన్కి వచ్చారు. స్ట్రగుల్స్ అంటే ఏవి చెప్తారండి? స్టార్టింగ్లోనే ఉంటాయి, ఉండాల్సిన ఏవైతే ఫేస్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఆఫ్టర్ ఒక ఫేమ్ అంటూ వచ్చిన తర్వాత అవి ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అంటే ఏవి చెప్తారు? హానెస్ట్గా చెప్పాలంటే అండి, కొంతమందికి స్టార్టింగ్లో స్ట్రగుల్స్ మేజర్గా ఉంటాయి, కొంతమందికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. లక్కీగా నాకు స్టార్టింగ్లో అంత స్ట్రగుల్స్ లేవండి. జస్ట్ మనం వెళ్ళాను, అప్రోచ్ అయిన ప్రతి చోట ఆల్మోస్ట్ అందరు రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే బికాస్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల, అంటే ఎవరైనా పర్ఫామ్ చేయమని అడిగినప్పుడు కూడా, ఏదైనా చేయమన్నప్పుడు కూడా స్పాంటేనియస్గా చేసేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ మన థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది కాబట్టి. అదే కొత్త వాళ్ళు అనుకోండి, ఫంబుల్ అవుతారు, చేయలేరు. సో మనకు ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పునాది పడింది బికాస్ ఆఫ్ థియేటర్. సో థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరు కూడా అంత స్ట్రగుల్ అవ్వరని నా ఉద్దేశం. మేబీ కొంతమంది అవుతారు, ఎలా అంటే ప్రాపర్ అప్రోచ్ అవ్వలేక, డైరెక్టర్ని కలవలేక, లేకపోతే ప్రొడ్యూసర్ని కలవలేక, అలాంటి సందర్భాలు కొంతమందికి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏంటంటే మేజర్ థింగ్, ఎప్పుడైతే బేసిక్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి ఆపర్చునిటీ ఫాస్ట్గా వస్తుంది. సో నేను ఆ బేసిక్స్ నాకు థియేటర్ నుంచి పట్టడం వల్ల నాకు ఆపర్చునిటీస్ కూడా 1 by 1 రావడం జరిగింది. నేను అది ప్రూవ్ చేసుకున్నాను. సో కొంచెం అంత స్ట్రగుల్ అవ్వలేదు, మిగతా వాళ్ళు అంత స్ట్రగుల్ అవ్వలేదు, కొంచెం తొందరగా ఆపర్చునిటీస్ వచ్చినాయి. బట్ కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాం, ఫొటోస్ ఇచ్చాం, చిన్న చిన్న స్ట్రగుల్స్. అవి పెద్ద స్ట్రగుల్స్ కాదు. ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉండేది ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి? ఫ్యామిలీ అంటే ఫాదర్ రైల్వే జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో. సో ఆయన వరకు ఆయన ఓకే, అంటే మా 2 అన్నలు, నేను లాస్ట్, మేము 3 అన్నలు. సో ఆయన వరకు ఆయన సంపాదించింది మా చదువులకి, మా ఇదికి సరిపోయింది తప్ప ఫైనాన్షియల్గా మేమేమి వెల్ సెటిల్డ్ కాదు. బట్ ఆయన కూడా ఉన్నంతలోనే ఫాదర్ చదివించారు. బట్ మా ఫాదర్ ఎప్పుడు ఇందులోకి వస్తాను అనుకోలేదు, కానీ మొదట నాకు మేకప్ వేసింది మా ఫాదరే. వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి మీరు రావటం, వెల్కమింగ్ అయినా వాళ్ళు? ఇనిషియల్ లెవెల్లో చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫాదరే ఎంటర్టైన్ చేశారు, చేయి బాగుంటుందని. అప్పుడు మనకు తెలియదు కూడా, ఊహ అప్పుడప్పుడే మనకు తెలుస్తున్న రోజులు కాబట్టి అందరు జనాన్ని చూసి చప్పట్లు కొడుతుంటే ఏదో తెలియని థ్రిల్ వచ్చేది. బట్ వన్స్ 10th క్లాస్ అయిపోయి ఇంటర్ డిగ్రీ వచ్చేసరికి సీరియస్గా ఇది యాక్టివిటీ బాగుంది, ఇది తెలియని లోపల ఒక ఆనందం, అంటే ఇదేదో సాధించాలనే తపన మొదలైంది, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఫాదర్కి చదువుకుంటే బెటర్, ఇవన్నీ మనకు సెట్ అవ్వవు అని అప్పుడు కొంచెం అపోజ్ చేశారు ఇనిషియల్ లెవెల్లో. బట్ వన్స్ వచ్చేసి ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత చిన్నగా టెలివిజన్లో వాళ్ళు కూడా మనల్ని చూస్తూ, సరే వీడికి ఇదే ఇంట్రెస్ట్ కాబట్టి వీడు ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే అంత అపోజిషన్ ఇంట్లో లేదు, ఓన్లీ జస్ట్ ఇనిషియల్ లెవెల్ తప్ప తర్వాత అపోజిషన్ ఎప్పుడు లేదు. దే ఫెల్ట్ హ్యాపీ లెటర్. మీ టైంలో కౌశిక్ గారు, అనిల్ గారు, వీళ్ళు ఒక బ్యాచ్, చక్రి అని ఇంకొక వీళ్ళంతా మీకు మీతో పాటేనా లేకపోతే? కొంతమంది నాకన్నా సీనియర్స్, కొంతమంది నాతో పాటు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక సమకాలీనుకులు అనుకోవచ్చు. వాళ్ళ ఇదిలో వాళ్ళు కూడా దే ప్రూవ్డ్ దేర్ మెటల్. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్లోంచి వచ్చారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. స్టిల్ చాలా మంది ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు తొండ ముదిరి ఊసరి వెళ్ళైనట్టు ఒకప్పుడు హీరో, తర్వాత హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు చేయాలి, తప్పదు అది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికీ హీరోగా చేయాలి అనుకోవటం అవివేకమే, చేయలేము కూడా. మీకు ఆ టైంకి కొంచెం క్లోజ్ సర్కిల్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా ఉన్నారా?
క్లోజ్ సర్కిల్ అంటే ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా అంటున్నాను. అంత ఇండస్ట్రీ పరంగా ఎవరు క్లోజ్ లేరండి. బట్ లేటర్ నేను క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నప్పటి నుంచి కొంచెం మంచి సపోర్ట్ వచ్చింది. అంటే వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, అలాగే శ్రీకాంత్ అన్నయ్య హీరో, తమన్ గారు టీంలో ఆడినట్టున్నారు లాస్ట్ ఇయర్ CCL లో తమన్ గారు కూడా వచ్చారు, ఆడారు. అలాగే శ్రీకాంత్ అన్నయ్య కొడుకు రోషన్ కూడా ఆడుతున్నాడు ఇప్పుడు. సో అంటే అక్కడ వచ్చిన తర్వాత టోటల్గా సినిమా ఇండస్ట్రీ పరంగా కొంచెం అందరూ గుర్తింపు, ప్లస్ అలాగే యూత్లో ఇప్పుడు కొంతమందికి రీసెంట్గా అంటే మేబీ ఒక 20 years ఉన్న వాళ్ళకి మనం తెలియకపోవచ్చు, కానీ క్రికెట్ మ్యాచ్లో చూసి చాలామంది నందకిషోర్ అంటే క్రికెట్ బాగా ఆడతాడు కదా అలాంటి ఇంప్రెషన్ ఉంది బికాస్ ఆఫ్ క్రికెట్. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల ఆ ఇంప్రెషన్ చాలామందికి నా మీద ఉంది. సో ఐ ఫీల్ లక్కీ, లైక్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం నేను ఇంకా కనెక్టెడ్గానే ఉన్నానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లేదు, ఆ తర్వాత స్రవంతి సీరియల్ తర్వాత నందకిషోర్ గారిని చాలా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, జగన్ గారిని చెప్పాలంటే. ఏదైనా కొన్ని ఎపిక్స్ అంతే, అవి ఒక్కోసారి కుదిరింది అప్పుడు అలా జరిగింది. కానీ ఒక టాక్ అండి, ఏ రోల్స్ పడితే ఆ రోల్స్ చేయరనా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమా? అమ్మో నందకిషోర్ గారు కష్టం, ఏం కష్టం, మీకేమొచ్చింది చెప్పండి. ఆయన అంత ఈజీ కాదు అంటే క్యారెక్టర్స్ వాటికి అంత ఈజీగా ఒప్పుకోరు, ఈ టాక్ నిజమేనా? నా దగ్గరికి అయితే ఆ టాక్ రాలేదు, మరి మీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదు. నేను ఎప్పుడు కూడా ఆపర్చునిటీని ఎప్పుడు మిస్ చేసుకోవాలనుకోలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఒక మంచి అవకాశం అంటే ఒక జగన్, ఒక స్రవంతి లాంటి సీరియల్లో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా ప్రతి యాక్టర్ ఏం ఫీల్ అవుతాడంటే ఇంతకన్నా బెటర్గా వెళ్ళాలనుకుంటాడు. సో ఆ టైంలో మేబీ ఒక 2-3 ఆపర్చునిటీస్ నేను తిరస్కరించి ఉండొచ్చు, దాన్ని వేరే రకంగా పోర్ట్రే చేసి ఉండొచ్చు కొంతమంది. చేశారా, రిఫ్యూజ్ చేశారా? అంటే నిజంగానే ఆ టైంలో చేసున్నాను ఒక 2-3 ప్రాజెక్ట్స్ నేను, ఎందుకంటే నేను నా థాట్ ప్రాసెస్ అప్పుడు వేరేగా ఉండింది. ఇంకా బెటర్గా వీలైతే సినిమా ఏమైనా చేద్దామా అనే థాట్ ప్రాసెస్లో ఉండి కొన్ని నేను వదిలేసుకున్నాను. మేబీ ఆ టైంలో అలాంటి కామెంట్స్ వచ్చి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అలానే నేను మొత్తానికి సీరియల్ ఇండస్ట్రీకి దూరం ఎప్పుడు అవ్వలేదు, ఇప్పటికీ చేస్తున్నాను. ఇంకా కూడా మంచి ప్రాజెక్ట్స్ చేశాను, మంచి ప్రాజెక్ట్స్ కూడా చేసాము. జీలో చేసాం, మాలో చేసాం, మళ్ళీ ఈటీవీలో కూడా చేసాము. సో దిస్ ఈజ్ లైక్ ప్రాసెస్. మనం ఎప్పుడూ టెలివిజన్ని వద్దు అనుకోలేదు, అలా అని టెలివిజన్లో ఉండిపోవాలని అనుకోలేదు. ఫిలిం అనేది బెటర్ ఆపర్చునిటీ లాగా ఒక పెద్ద స్కేల్లో మనల్ని మనం చూసుకోవచ్చు అనే ఆశ అందరు యాక్టర్స్ లాగే నాకు కూడా ఉంది. ఆ టైంలో టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని స్ట్రైక్స్ జరిగాయి, కౌశిక్ గారు వీళ్ళంతా జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? అప్పుడు జరిగినప్పుడు నేను కూడా వెనక ఉన్నాం, కాకపోతే కౌశిక్ ముందు ఉన్నాడు, అందుకని తను ముందు వెళ్ళిపోయాడు. శ్రీరామ్, కౌశిక్ వీళ్ళందరూ ముందు ఉన్నారు. సో కొంచెం ముందున్నప్పుడు అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను ఆ అగ్రెషన్లో వాళ్ళు ఏదో రాళ్లతో అద్దాలు పాలు కొట్టారని ఇంకోటి అని వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రొసెస్ ఇదిలో మేము కూడా ఉన్నాం. అసలు ఏంటంటే దేనివల్ల చేయాల్సి వచ్చింది ఎగ్జాక్ట్ రీజన్? బయట లాంగ్వేజ్ వాళ్ళని ఎందుకు తీసుకురావటం, ఇక్కడ టాలెంట్ లేదా అనే ఉద్దేశంతో. బట్ ఎందుకంటే ఈ ఇండస్ట్రీయే కమర్షియల్ ఇండస్ట్రీ. ఇప్పుడు డబ్బులు పెట్టేవాడికి పెయిన్ తెలుస్తుంది, వాడి ఇష్టం వాడు ఎవరినైనా తెచ్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ వాళ్ళు లోకల్స్ని కూడా కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలనేది మన వాళ్ళ టాక్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకల్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకి వేరే కొత్త ఆపర్చునిటీస్ వస్తే దీన్ని ఇగ్నోర్ చేసేస్తున్నారని, బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు కమిటెడ్గా ఉంటారని, అగ్రిమెంట్ చేసి ఉంటారని బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వాళ్ళు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఉంటుందండి, ఆ వాస్తవం ఉంటుంది. ఎందుకంటే నాణానికి 2 వైపులు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఒకవైపు మనం ఆలోచించకూడదు. యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజాలు ఉంటాయి, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజాలు ఉంటాయి, అట్లాగే ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నిజాలు ఉంటాయి. కాకపోతే మనం డెప్త్గా వెళ్ళి అనలైజ్ చేయాలి తప్ప వీళ్ళు కరెక్టా అని మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. దాన్ని కేవలం మన ఓన్ చేసుకుని మేమే కరెక్ట్ మీరు రాంగ్ అనేది కూడా తప్పు. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, వాళ్ళ రీజన్స్ ఉంటాయి. అది డెప్త్గా వెళ్ళి అందరూ కూర్చున్నప్పుడు మీరు అంటే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు నిజాలు బయటకు వస్తాయి. ఒకళ్ళని పిలిచినప్పుడు ఏమంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది,